మాకు కొన్ని నిజాలు చెప్పండి సార్. రాజారెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి ఒక మీసం అయితే మైకల్ బాబు ఇంకో మీసం, అంతేనా? అది ఆయన నోట్లకించి కూడా అన్నారా ఈ మాట? అన్నారు కదా. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నిలబడినప్పుడు క్యాన్వాసింగ్కి వచ్చాడు పులివెందుల నుంచి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఎంపీగా నిలబడ్డాడు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. అప్పుడు ఆ మాట అన్నాడు పబ్లిక్లో, అది పేపర్కి కూడా వచ్చింది. అంటే ఇద్దరిని గెలిపించుకుంటాను, మీసం నిలబెట్టుకుంటాను అని దాని అర్థం. సో ఒక ఎమ్మెల్యే కావాల్సినటువంటి, ఒక మినిస్టర్ కావాల్సిన కోరికలు ఉన్నటువంటి మైకల్ బాబు ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటే, ప్రతిసారి దేవుని తీసుకురాకుండా చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఆ చరిత్రలో ఏం జరిగింది? మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా దాగున్నాయా? అవి ఈరోజు మీరు చెప్పాలి ప్రజలకి. చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడాలా, గెలిచాలా, మినిస్టర్ కావాలని కోరిక అయితే మీకు ఉన్నది. అయితే దానికన్నా ఎమ్మెల్యే కన్నా మినిస్టర్ కన్నా ఇది గొప్పది అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఓకే. ఇటీవల నేను డొనాల్డ్ ట్రంప్ కొరకు ప్రేయర్ చేస్తున్నా, ఆయన ఎలక్షన్స్లో గెలిచాలని. అది ఎందుకు చేస్తున్నానో దేవునికే తెలుసు. ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాతో అన్నాడు, యు ఆర్ మోర్ బ్లెస్సెడ్ దెన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కన్నా నీవే ఎక్కువ బ్లెస్సింగ్లో ఉన్నావు. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, యేసు ప్రభు నమ్మిన వాడుగా కావచ్చు, కానీ నాకు కలిగింది మోస్ట్ బ్లెస్సెడ్ ఎమ్మెల్యే కాదు,